నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. ఈ వీడియోలో మనం ధనాకర్షణ యోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరికి ధనము ఎప్పుడూ కూడా కొదువు లేకుండా ఉంటుంది. ఎప్పుడు లేదే అని ఇబ్బంది అనేది పడరు. ఎక్కడో కూడా వీరికి ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తూనే ఉంటారు. అలాగే ఎక్కడో 4 చోట్ల వచ్చినప్పుడు ఆ ఆదాయాన్ని 3-4 భాగాలుగా చేసి ఎక్కడో అక్కడ దాచిపెట్టడం కూడా వీరికి అలవాటు ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది ఇన్వెస్ట్ చేయటం, భూముల్లో బంగారం కొనటం, అలాగే క్యాష్గానే కొంత దాచిపెట్టుకోవటము, కొంత గోల్డ్ కొనటము, ఇట్లా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువ చేస్తూ ఉంటారు. వీరికి ఎందువల్ల ఎప్పుడు కూడా ధనానికి లోటు ఉండదు. ఎప్పుడు కూడా వీరికి ఇబ్బంది అనేది ఉండదు. ఇది ముఖ్యంగా లాభస్థానానికి దీనికి కనెక్షన్ అనేది ఉంటుంది. ఏకాదశానికి కనెక్షన్ అనేది ఎక్కువ రావాలి. మనం ఎవరి ఆదాయ వనరులైనా ఎలా ఉన్నాయి చూడాలి అనుకుంటే ద్వితీయము లాభానికి కనెక్షన్ చూస్తాం. 2-11 స్థానాలు ఎక్కడున్నాయి, ద్వితీయాధిపతి ఎక్కడున్నారు, లాభాధిపతి ఎక్కడున్నారు అనే విషయాల్ని మనం చూసుకోవాలి. ద్వితీయాధిపతి లాభాధిపతి ఇంటర్చేంజ్ అయినా కూడా వీరికి మంచి ఆదాయాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ధనధాన్యాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ద్వితీయాధిపతి లాభం 11లో ఉండటం, లాభాధిపతి వచ్చి ద్వితీయం 2లో ఉండటం అనేది కూడా మంచిది. ఈ ఎక్స్చేంజ్ లేదా అటు ఇటు పరివర్తన చెందటం వల్ల వీరికి మంచి యోగవంతంగా ఉంటుంది. జీవితంలో కూడా మంచి ధనాన్ని సంపాదిస్తారు. ఇది మళ్ళీ సపరేట్ వీడియో, దానికి మనం వచ్చినప్పుడు ఆ వీడియో చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో ముఖ్యంగా ధనాకర్షణ యోగము అంటే ఇది మొత్తం మీద ఏకాదశానికి కనెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఎవరికైనా ఏ భావానికైనా సరే తీసుకుంటే ఏకాదశాధిపతితో కనెక్షన్ ఉండాలి. అక్కడ ఉండటం కానీ, వారి నక్షత్రంలో ఉండటం కానీ ముఖ్యంగా మనం చూసుకోవాలి. లగ్నాధిపతి వచ్చి ఏకాదశంలో ఉండటం, అలాగే ఏకాదశం లాభాధిపతి వచ్చి భాగ్యంలో ఉండటం, భాగ్యాధిపతి వచ్చి సప్తమంలో ఉండటం, సప్తమాధిపతి వచ్చి పంచమంలో ఉండటం, పంచమాధిపతి వచ్చి తృతీయంలో ఉండటం, తృతీయాధిపతి లగ్నంలో ఉండటం. సో ఈ విధంగా ఉన్నట్టయితే వారికి ఈ ధనాకర్షణ యోగం ఏర్పడుతుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. దీనివల్ల వీరికి సకల భోగభాగ్యాలు అనేవి కూడా వీరికి ఉండటం జరుగుతుంది. ఇలా ఉన్న జాతకుడు ఏ ఇంటిలో జన్మించినా కూడా వారంతా కూడా మంచి భోగభాగ్యాలు అనుభవిస్తారు. ఈ జాతకుడు జన్మించిన ఆ సమయం వల్ల కానివ్వండి, ఆ యోగం వల్ల కానివ్వండి, ఇంట్లో ఉన్న ఇతరులకు కూడా ఆ అనుభవాలు అనేవి వారి జీవితంలో కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇతను సంపాదించే సంపాదన కానివ్వండి, అలాగే ఒకవేళ ఇతను చిన్న వయసులో జన్మించినట్టయితే అది ఆ తల్లిదండ్రులకి బాగా ఉపయోగపడి వాళ్ళు సంపాదించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇంట్లో వారందరికీ కూడా ఇది ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. అలాగే ఆ వ్యక్తికి, ఆ జాతకుడు లేదా జాతకురాలు కూడా దినదినాభివృద్ధి చెందుతూ కూడా ఎంతో మంచిగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఎప్పుడూ కూడా తిండికి, కూడుకు గుడ్డకి కూడా ఎటువంటి లోటు లేకుండా వాళ్ళు చాలా సాధారణమైన జీవితం, కుటుంబంలో జన్మించినా కూడా మంచి ఉన్నతికి చేరుకుంటారు, ఉన్నత స్థానానికి చేరుకుంటారు, స్థితికి చేరుకుంటారు. వారు చేసే వృత్తి ఉద్యోగాలు కానివ్వండి, అలాగే చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడటం, వ్యాపారాలు అయితే వ్యాపారాల్లో అభివృద్ధి చెందటం, అలాగే రాజకీయాల్లో ఉంటే రాజకీయంగా మంచిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడం అనేది జరుగుతూ ఉంటుంది.